హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ #అశ్విన్ అర్జున్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే తమిళ చూస్తేనే అర్థమవుతుంది కదండి. ఈ సమ్మర్లో వెళ్ళలేమేమో అనుకున్నాము. ఎస్కేప్ వాటర్ ఫాల్కి అయితే వచ్చేసామండి. మా పిల్లలైతే చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట. ఈ సమ్మర్లో వాటర్ ఫాల్కి వెళ్ళలేదని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే వర్షము వెదరు అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అసలు అర్థం అవ్వట్లేదు. సో క్యాన్సిల్ చేసుకుని ఉండే అనమాట స్టార్టింగ్లో. కానీ పిల్లలు వింటారా అండి? అస్సలు వినలేదు. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి మేమైతే ఈ లాస్ట్ మూమెంట్లో అయితే ఎండలు కొంచెం బాగానే ఉండే, పర్లేదు అనిపించింది వెదర్ కూడా. సో వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. కానీ ఇక్కడ రైడ్స్, పిల్లలకి గేమ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఈ ఎస్కేప్ వాటర్ ఫాల్లో అయితే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మేమైతే వెళ్ళినప్పుడు పబ్లిక్ చాలా తక్కువ ఉండే, అది మాకు ప్లస్ పాయింట్ అయిందండి. పిల్లలకి రైడ్స్ చేయించడం, గేమ్స్ ఆడించడం మాకు చాలా ఈజీగా అనిపించింది. పబ్లిక్ ఎక్కువ ఉంటే అసలు టైమే కుదరదు, ఫ్రీగా పిల్లలు ఆడుకోలేరు, చాలా డిస్టర్బెన్స్ ఉంటుండే. బట్ ఇప్పుడు మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. పిల్లలైతే అన్ని రైడ్స్, గేమ్స్ అన్నీ కవర్ చేశారు. లాస్ట్ టైం కూడా వెళ్ళాము, బట్ కానీ అప్పుడు మా అన్నయ్య రాలేదు, మిస్ అయింది. ఈసారి మాత్రం మా అన్నయ్య రావడం వల్ల అసలు చాలా ఫన్, జోష్ అనిపించింది మాకైతే. తను చేసే కామెడీ కానీ, తన ఆడే గేమ్ విధానం కానీ, రైడ్స్ కానీ చూస్తే చాలా ఫన్ అనిపించింది మా అన్నయ్యది. కానీ పబ్లిక్ తక్కువ ఉండడం వల్ల మాకు రైడ్స్ పిల్లలకి ఆడించడం, గేమ్స్ ఆడించడం చాలా ఈజీ అనిపించింది. పబ్లిక్ ఎక్కువ ఉంటే అసలు చాలా డిస్టర్బెన్స్ ఉంటుండే, పిల్లల్ని చూసుకోవడం, గేమ్స్ ఆడించడానికి అసలు చాయిస్ ఉండకపోయేది. పబ్లిక్ తక్కువ ఉండడం వల్ల మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది పిల్లలకి గేమ్స్, రైడ్స్ ఆడించడానికి. ఎవరైనా శంషాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వేవ్ఫుల్ కానీ, రెయిన్ డ్యాన్స్ కానీ, లాంగ్ రైడ్, షార్ట్ రైడ్, స్విమ్మింగ్ పూల్ అన్నీ కవర్ చేసామండి మేమైతే. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి శంషాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా బాగా కూడా ఎంజాయ్ చేస్తారు. మాకు పబ్లిక్ తక్కువ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ అయింది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. వేవ్ఫుల్ దగ్గర అయితే ఇంకా చాలా ఫన్, చాలా ఎంజాయ్ చేసాము. అది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. రెయిన్ డ్యాన్స్ లాస్ట్లో ఉంటుంది, అది నేను చేయలేదు. బట్ మా వారు, మా పిల్లలు, మా అన్నయ్య, వదిన అందరు చేశారు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్
మంచిగా తినండి. తిన్నావా? రైడ్స్ లాస్ట్ ఇంకా రైడ్స్ మేము రైడ్స్కి వెళ్ళాము. నెక్స్ట్ రైడ్స్ తర్వాత వేవ్ ఫుల్ ఉంటుంది, దానికి వెళ్ళలేదు. ఇంక అప్పటికే మేము అలసిపోయాము. ఇంకా అది అప్పటి వరకే రెస్ట్ తీసుకొని మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. అది ఇంకా వాళ్ళు జాయిన్ అయ్యారు, వాళ్ళు చేస్తున్నారు. అన్నయ్య, మా వారు, మా చిన్నోడు, పిల్లలు, వదిన అందరూ జాయిన్ అయ్యారు. మేము అప్పటికే కలిసిపోయాము. మేము రెస్ట్ తీసుకుంటే వాళ్ళైతే రెయిన్ డ్యాన్స్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. కంప్లీట్ అయ్యాక మెమరీ కోసం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. పిల్లలవి, ఫ్యామిలీవి తీసుకొని ఎగ్జిట్ అయ్యామండి. ఇదండి మా సమ్మర్ వాటర్ పార్క్ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.